అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ చెప్పుకోవచ్చు, ఒక ముస్లిం అని చెప్పుకోవచ్చు, ఒక హిందువు మెజారిటీగా ఉన్నటువంటి హిందువు అని చెప్పుకుంటే అది మతోన్మాదం, అది పొలిటీషియన్ ఇంకా ప్రమాదం, సెలబ్రిటీ ఇంకా ప్రమాదం. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటున్నాను? నిన్న ఈ జోహ్రాన్ మమ్దాని ఎవరైతే ఉన్నారో న్యూయార్క్ మేయర్గా ఎలక్టెడ్ పర్సన్, నేను ముస్లింని అని గర్వంగా చెప్పుకున్నాడు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, వాళ్ళు అంతా కలగలిపి వావ్ శభాష్ అది ఇది అన్నారు. ఆ మూమెంట్లో నాకు గుర్తొచ్చింది ఎవరు అంటే, నేను గుర్తొచ్చా, నా దేశంలో హిందువులు గుర్తొచ్చా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు గుర్తొచ్చారు. ఎందుకు? మొన్న పార్లమెంట్ సాక్షిగా కూడా ఐ థింక్ బెంగళూరు ఎంపీ కుర్రాడు అతను అన్నాడు, ఈ దేశంలో సెక్యులర్ అంటే ఎవరంటే ఓ క్రిస్టియన్, ఓ ముస్లిం. హిందూ మాత్రం సెక్యులర్ కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ బై బర్త్ ఏ హిందూ ఈజ్ ఎ సెక్యులర్. ఎందుకు? నువ్వు హిందువుగా ఉండి దేవుడిని పూజించకపో, నువ్వు ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు. సనాతన ధర్మం కూడా అంటే ఏంటి? ఎవరైతే తప్పు చేస్తారో, మోసం చేస్తారో, ఇతరులని హింసించి వాడు సంతోషం ఉంటాడు, వాడిని అంతమొందించడమే, చెడుని అంతమొందించడమే సనాతన ధర్మం. అదే మన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు, అదే మన వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా? తప్పుని తప్పు అంటున్నారు, ఒప్పుని ఒప్పు అంటున్నారు, ఇది మా ధర్మం అని చెప్పి గర్వంగా చెప్తూ ఉన్నారు. దీన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు సగం ముస్లిం అయినటువంటి ఈ మామ్దాని అతనే నేను ముస్లిం అని గర్వంగా చెప్పుకున్నప్పుడు, సగం ముస్లిం అని ఎందుకన్నాను? వాళ్ళ అమ్మ మీరా నాయక్, ఆమె హిందువు, వాళ్ళ నాన్న మహమ్మద్ మామ్దాని అతను వచ్చేసి ముస్లిం, అతను వచ్చేసి ప్రముఖ చరిత్రకారుడు. సో అతను పెళ్లి చేసుకుంది మీరా నాయర్. వాళ్ళది ఉగాండా. 1991లో ఈ మామ్దాని పుట్టాడు. 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్కి వచ్చారు. 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. ఈ మామ్దానికి మన 2018లో అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. అంటే అతను పుట్టుక అన్నది అమెరికన్ కాదు, అతను పుట్టుక అన్నది ఒక ముస్లిం తండ్రికి, ఒక హిందూ తల్లికి పుట్టున్నాడు. అతనే నేను ముస్లింలని గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు, నా తాత, తండ్రులు, అమ్మలు, నాన్నలు, బంధువులు అంతా హిందువులైనప్పుడు నేనెందుకు హిందువులని చెప్పుకోకూడదు? ఇలా మీలో ఎవరైనా కానీ ఆలోచించగలిగితే హిందువులని గర్వంగా చెప్పండి. మరలా చెప్తాను, ఇతర మతాలను తక్కువ చేయొద్దు, ఇతర మత విశ్వాసాలను మీరు తక్కువ చేసి మాట్లాడద్దు. మీ మతం ఏంటి మీరు గొప్పగా చెప్పుకోండి. నుదుటిని బొట్టు పెడతారా పెట్టుకోండి, చేతి కడియం ఉంటుందా వేసుకోండి. అంతేగా నేను చెప్పేది, మెజారిటీ వర్గీయులుగా ఉన్నటువంటి హిందువులు కూడా ఇన్ని రోజులు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను హిందువులని చెప్పడానికి భయపడుతున్నటువంటి రోజులు, హిందువు అని చెప్పుకున్నటువంటి వాడు మతోన్మాదాన్ని ముద్రిస్తున్న రోజులు, వారందరిని కూడా ఇప్పుడు చెప్పు తీసి కొట్టేటట్టుగా ఈ వీడియో అన్నట్టుగా మీకు అర్థం చెప్పేసి అనుకుంటూ, మతోన్మాదులు అంటే ఎవరు అంటే తన మతాన్ని విశ్వసిస్తూ ఇతర మతాలని తక్కువ చేస్తూ నా మతమే గొప్పది, నా దేవుడే దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడు మతోన్మాది. వాడు ఏ మతంలో వాడు మతోన్మాది. నాకు తెలిసి ఇంతవరకు ఏ హిందువు కానీ, ఏ హిందూ ధర్మశాస్త్రాలు కానీ మాదే దేవుడు, లేదంటే మీరు చస్తారు, లేదంటే మీరు నరకంలో పోతారు, ఇలా ఎప్పుడు చెప్పలా. అందుకే నిజమైనటువంటి ధర్మం అంటే నాది, నిజమైనటువంటి మతం అంటే నాది, నిజమైన జీవన విధానం అంటే నాది. అందుకే నేను గర్వంగా చెప్పగలను, నేను హిందువుని, నేను భారతీయుని. మరి మీరు కింద కామెంట్లో తెలియచేయండి.